ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం, ఆదుకోండి, భారీగా నిధులు వంటి సీఎం చంద్రబాబు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు. బంగ్లాదేశ్లో మళ్ళీ అల్లర్లు. భారత వ్యతిరేక రాడికల్ సంస్థ ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ హత్యతో తీవ్రోద్రిక్తులు. పలు మీడియా సంస్థలపై అల్లరి మూకల దాడి. అవామీ లీగ్ ఆఫీసులపై దాడులు, విధ్వంసం. హిందీ యువకుడిని కొట్టి చంపి చెట్టుకు వేలాడదీసి మృతదేహాన్ని నిప్పు. ఈ విధంగా హిందువుని బంగ్లాదేశ్లో ఎంత ఘోరంగా చంపినారు. బంగ్లాదేశ్ మళ్ళీ అగ్నికుండం. విద్యార్థి నాయకుడు హాది హత్యతో తీవ్ర ఉద్రిక్తులు. పాకిస్తాన్ వంతు అయ్యింది, ఇప్పుడు బంగ్లాదేశ్ వంతు. మన హిందువులు జాగ్రత్తగా ఉండాలి. భారతదేశంలో హిందూ జాతి కన్నా వేరే జాతులు దర్జాగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి సోకులు ఎక్కువైపోయింది. బంగ్లాదేశ్లో హిందువులకి అంత బాధ చూడండి. భారత్లో ఆ విధంగా వేరే జాతులకు ఎటువంటి కష్టం వస్తుందో చూడండి. మల్లన్న సేవలు సిఈసి జ్ఞానేష్ కుమార్. జి రామ్జీ మహాత్మాని రెండో హత్య. పి చిదంబరం గాంధీజీ పేరు చెప్పి ఎందుకు దుర్మార్గుని పేరు ఎందుకు చెబుతూ ఉన్నారు? తెలియకుండా తప్పుని పదే చెబుతూ ఉన్నారు. సంక్షేమ వసతి గృహాలకు నిత్య కళ్యాణ దివ్యచేత్ర. పాండవుల మునిమనువుడు కట్టిన గుడి. సమస్యల పరిష్కారంతో నిర్లక్ష్యం వద్దు. బాక్సింగ్ వదిలి చాక్లెట్ మేకింగ్. ఆఖరి పంచ్ అదర్స్ 30 రన్స్తో భారత్ విజయం. 3-1తో సిరీస్ కైవసం. చెలరేగిన తిలక్ హార్దిక్ బ్యాటింగ్ చూస్తే ఫస్ట్ నుంచి లాస్ట్